మీరు తులారాశిలో జన్మించారా? ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో వాళ్ళకి ఈ జూన్ 2 అనేది డెడ్ లైన్ అండి. మీరు వ్యాపారంలో విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలో, ఉద్యోగంలో స్థాన మార్పిడి, ఉద్యోగంలో పదోన్నతి, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగ బదిలీలు, ఇల్లు ఒక ఫేసింగ్ నుండి ఇంకో ఫేసింగ్ కి మారాలనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు ఏదైనా ఈ మే మాసాంతం వరకే చేయండి. ఎందుకనంటే జూన్ 2వ తేదీన మిథునం నుండి కర్కాటకంలోకి గురుడు వస్తున్నాడు. గురుడి స్థాన మార్పిడి కాస్తంత మిమ్మల్ని ప్రశ్నించే తత్వం, ఓపికగా ఎప్పటికప్పుడు పనులు పునర్వీక్షిస్తుంటూ ఉంటారు. గురుడు మీకు కొద్దిగా చిక్కులు ఎక్కువగా తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, క్రయ విక్రయాలు చేసే రంగం వాళ్ళు, పెట్టుబడులు పెట్టే వాళ్ళు, మెయిన్ గా రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు, మీరు ఏదైనా మీకు కావాల్సినటువంటి క్రయ విక్రయాలు, ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు ఈ మే మాసాంతంలో పూర్తయ్యేలా చూసుకోండి. ఎందుకనంటే గురుడు స్థాన మార్పిడి చేస్తే కొద్దిగా కాసింతగా మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తాడు. ఎందుకనంటే ఇప్పుడు మీకు గురుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. ప్రతి పనిలోనూ విజయం. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. కొద్దిపాటి విమర్శలు ఎదుర్కొన్నా కూడా మీరు తులారాశిలో జన్మిస్తే ఒక్కసారి మీ పేరులో శత్రు సంఖ్యలు లేకుండా చూసుకోండి. ఎవరి పేరులోనైతే 12, 13, 21, 31, 33, 37 ఈ శత్రు సంఖ్యలు ఉన్నా, మీరు వివాహం ఆడిన ASLGCV ఈ అక్షరాలతో ఉన్న వాళ్ళని మీరు వివాహం చేసుకున్నా కూడా కొద్దిపాటి సమస్యలు మీ జీవితంలో ఉంటాయి. ప్రతి సమస్యకి పరిష్కార మార్గం అనేది ఉంటుంది. ఆ మార్గాన్ని మీరు ఎంత తొందరగా అన్వేషిస్తే మీ చిక్కుల నుండి మీరు అంత తొందరగా బయటపడతారు.